ఇప్పుడు ఈ తరం చూస్తే అంటే మహిళలను చూసినా గానీ, ఇటు అంతరిక్షంలో గూడా వెళ్తున్న మహిళలు గూడా కనబడతా ఉన్నారు. ఒంటింటికి పరిమితమైన మహిళల కాంచెలి అంతరిక్షంలోకి అంటే ఈ గ్రోతింగ్ ఎలా చూస్తా ఉన్నారు? మీ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కి ఈ చేంజెస్‌ని ఎలా చూస్తా ఉన్నారు? ఇక్కడ మనము 2 రకాలుగా చూడాల్సుంటుంది. ఒకటి మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. హ్మ్. మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థ నుండి మాతృస్వామ్య వ్యవస్థకు ఒక మార్గం మొదలయ్యిందని చెప్పుకోవాలి. హ్మ్. ఎక్కడైనా ఇప్పుడు నేను ఇలా పెట్టాను చెయ్యి. ఒక చేతిలో ఒక చెయ్యి ఇలా ఉంది. చాలా మంచిగా కలిసి సమిష్టిగా సాగుతున్నట్టుగా ఉంది. ఇలా పెడుతూనే దీన్ని గట్టిగా బిగించామనుకోండి, ఏ చేతైతే ఇంకొక చేతిని ఒత్తుతుందో అది ఖచ్చితంగా తిరుగుతుంది. హ్మ్. మన నాగరిక సమాజం నుంచి ఆదిమ మానవ నుంచి నాగరిక సమాజం నుంచి ఈరోజు అంతరిక్ష సమాజం అయిందిది. హ్మ్. అణుబాంబుల సమాజం కూడా అయింది. హ్మ్. అందుకే అన్నాను 2 ఉన్నాయని. హ్మ్. ఈ సందర్భంలో ఒక తిరుగుబాటు నుంచి ఈరోజు ఒక గెలుపొచ్చింది. హ్మ్. విజేతగా మహిళ నిలిచింది. నేటి మహిళ మేటి మహిళ నేటి మహిళ మేటి మహిళ ఆడది అంటే అబల కాదని ఆదిశక్తిగా నిలిచింది. శక్తియుక్తి విజ్ఞానంతో విజయ విహారం చేసింది. నిదుర లేచిన నేటి మహిళ వెలిగే ఒక దీపమురా, వెలిగించే దీపమురా, వెలిగించే దీపమురా, వెలిగించే దీపమురా. ఇవాళ మేలుకున్న మహిళ ఆమె ఒక వెలిగే దీపమైంది. హ్మ్. ఇక్కడ కూడా మళ్ళొకటి మనకు అర్థం చేసుకోవచ్చు. దివ్య దీపాలతో దివ్య కాంతులతో వెలుగునిస్తూ నవ్యకాంతులతో జగత్తును నిలబెడుతూ మగ్గిపోతుంది దీపం. హ్మ్. కానీ తలచదు తాను బూడిదవుతున్నానని, ఆలోచించదు తాను చీకట్లో ఉన్నానని. ఇక్కడ మహిళ కూడా కొన్ని సందర్భాలు ఇంకా కూడా మహిళ కొంత చీకట్లో ఉంది. హ్మ్. తను వెలుగునిస్తూ కొంత చీకట్లోకి వెళ్తూ ఉంది. హ్మ్. మళ్ళీ దీని పరిణామాలు ఎలా ఉన్నాయనేవి కూడా మనం మాట్లాడుకుందాం. హ్మ్. ఏంటి అంటే ఒక కవయిత్రిగా నాది సుదీర్ఘ చరిత్ర. హ్మ్. నేను దేవరకొండ గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాను. అక్కడ సంస్కృతి, సాంప్రదాయం ఎంత ఆటపాట ఎంత బాగా ఉందో, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలలో అమాయకత్వం చూశాను. గిరిజన ప్రాంతం. హ్మ్. అక్షరాస్యత లేదు. ఒక చదువుకున్న అమ్మాయిగా వస్తూనే నేను నా ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. హ్మ్. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేసినప్పుడే ఎన్ఎస్ఎస్ వీటి మీద చాలా చైతన్యం ఉండడం వల్ల చాదర్‌ఘాట్‌కి వచ్చి నేను నా స్నేహితురాలతో వచ్చి పాఠాలు చెప్పిపోయేవాళ్ళం. హ్మ్. సాయంకాలం 4-5 అది దాటిందంటే మాకు లెస్స భయం. మళ్ళీ కాలేజీ లోపలికి వెళ్ళి హాస్టల్‌కి వెళ్ళాలి అంటే. హ్మ్. అంటే అక్కడే మాకర్థమైంది అక్షరాస్యత లేని చాలా ఉంది అని. హ్మ్. అలాగే నా ఊరికెళ్ళి చూస్తే ఒక ఉపాధ్యాయునిగా గూడా నేను వెళ్ళాను. హ్మ్. వెళ్ళినప్పుడు అసలు చదువు విలువ తెలవని ప్రాంతాలు నా చుట్టూ చాలా కనిపిచ్చాయి. హ్మ్. అక్కడ అమ్మతో కలిపిన పాట, అమ్మ గొంతుతో కలిపిన పాట, నాన్న జీవితంపై ఇచ్చిన భరోసా, నా పెళ్లి తర్వాత నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం నాకిచ్చిన ఒక శక్తి. హ్మ్. అంటే అంతకుముందే నేను చురుకుగా ఉన్నాను కానీ, ప్రతి వ్యక్తిలో ఒక దీపం వెలుగుతా ఉంటది. ఒక సృజన వెలుగుతా ఉంటుంది. హ్మ్. ఒక చోట నేను మట్టి గీతం అని దీర్ఘ కవిత రాస్తా ఉన్నాను. హ్మ్. అందులో రాశాను. హ్మ్. ఊహ అనేది జనిస్తా ఉంటుంది. దాన్ని పట్టుకుంటే జననం, హ్మ్. వదిలేస్తే మరణం. ఆ చుట్టూ ఉన్న ప్రాంతంలో మగవాళ్ళతో కన్నా చాలా ఎక్కువ మహిళలు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వాళ్ళు కుటుంబమే నేపథ్యంగా ఇంటిలోనే ఉండడం వల్ల సరి అయిన సాధారణ ఆదరణ లేకపోవడం వల్ల నిరక్షరాస్యత బాగా ఉండేది. హ్మ్. అది 90s ఆ టైంలోనే చూశాను. ఒక్కొక్క మహిళ బయటికొచ్చి చదువుకోవాలనే పిలుపుతో నా కవిత్వాన్ని మొదలెట్టాను. హ్మ్. సుక్క సుక్క బెట్టి ముగ్గులెన్నో వేసి సుక్కమ్మలా నీవు వెలిగేవమ్మ, ఆకాశాన సుక్క వెలిగెంత చూపిన రేయి పొద్దులో నిలిచినట్టుగా. సుక్కమ్మలా నీవు వెలుగుతూ ఉన్నా, చదువు లేక నీవు సీకట్లో ఉన్నావు. ఆ ఆ ఆ చదువు లేని మహిళ
ముగ్గులెన్నో పెట్టి తన ముగ్గులు వేస్తుంది. ఎంతో చక్కటి వంటలు చేస్తుంది. పిల్లల్ని ఎంతో నైపుణ్యంతో పెంచుతుంది. కానీ ఆమె మాత్రం నిరక్షరాస్యతతో చాలా సమస్యలుండేవి. అట్లా అక్షరాస్యత కోసం తపించిన నా గలం, ఆ తర్వాత అక్కడున్న ఆకలిని, అంటే నిజంగా చెప్తూ చిన్న, ఈ రోజులాగా లేదు ఆ రోజు. ఈరోజు డబ్బుకు విలువ ఉందా లేదా మనకు అర్థం కాని పరిస్థితి. కానీ తినడానికే చాలా తక్కువ కుటుంబాలు మాత్రమే కడుపు నిండా తిన్న రోజులు. అప్పుడు నా అక్షరాల ఆకృతి ఆకలి కేకలు వినిపించని రాజ్యం రావాలని కోరుకున్నాం.